హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఈసెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ డేట్స్ అని ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. దాంతో పాటు మనకి డిప్లొమా యొక్క సి16, సి20, సి23 రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి డిస్కస్ చేసుకోబోతున్నాను. అలాగే మనకి చిన్న అప్డేట్ కూడా వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈసెట్‌కి సంబంధించి అలాగే డిప్లొమా రిజల్ట్స్ సంబంధించి అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, అప్డేట్ డిస్కస్ చేసే ముందు మీలో ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అట్లాగే మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేయమంటే లైక్ చేస్తేనే మనకి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని చెప్పేసి మంచిగా మోటివేషన్ అయితే వస్తుందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిప్లొమాకి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారండి. అయితే ఎవరికి రిలీజ్ చేయబోతున్నారో చూసుకున్నట్లయితే ముందుగా సి20 వాళ్ళకైతే రిలీజ్ చేయబోతున్నారనమాట. సి20 వాళ్ళకి మనకి రిజల్ట్స్ మొత్తం రిలీజ్ చేయబోతున్నారు. సి20కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఆ తర్వాత మనకి సి23, సి16కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి ఎవరైతే సి20లో రాసారో సో, వాళ్ళందరికీ అయితే మాత్రం అందరికన్నా ముందుగానే రిజల్ట్స్ అయితే వస్తాయి. సో, దానికి కూడా మనకి జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అయితే టైం అయితే పడుతుందనమాట. సో, జూన్ సెకండ్ వీక్ కల్లా కూడా మనకి జూన్ 10థ్ ఆ టైంకి జూన్ 10థ్ నుంచి జూన్ 12థ్ మధ్యలో ఎప్పుడైనా సరే మనకి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో, అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే మనకి కరెక్షన్ అనేది 50% అయితే అయిపోయిందండి. మనకేదైతే డిప్లొమాకి సంబంధించి కరెక్షన్ ఏదైతే ఉందో సో, ఆ కరెక్షన్ గానివ్వండి, ఈసెట్‌కి సంబంధించి సో, ఏదైతే అప్డేట్ ఉందో సో, అప్డేట్‌కి సంబంధించి గానివ్వండి, సో, మనకి డిప్లొమా కరెక్షన్ అనేది 50% కంప్లీట్ అయిపోయింది కాబట్టి మిగతా 50% కూడా కంప్లీట్ అయిపోద్ది. సో, కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి ముందుగా సి20 వాళ్ళ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. మనకి ఏవైతే రాసారు కదా! సో, ఫైనల్‌కి సంబంధించి ఆ అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఇస్తారనమాట. దాంతో పాటు మిగిలిన అన్ని సెమిస్టర్‌ల వారి రిజల్ట్స్ అనేవి సో, 1, 2 రోజులు గ్యాప్ తీసుకొని రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే ఆ నెక్స్ట్ వీక్ అంటే థర్డ్ వీక్ ఓకే. జూన్ థర్డ్ వీక్‌ని మనకి ఈసెట్ కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుందనమాట. ఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అఫీషియల్‌గా రిజిస్ట్రేషన్ 2 రోజుల తర్వాత గాని, అదే రోజుగా రిజిస్ట్రేషన్ అయితే మనకు ఓపెన్ చేస్తారు. సో, మనకలా ఓపెన్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో ఉంటుంది. ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్, కట్ ఆఫ్ ఏంటి, టాప్ కాలేజెస్ ఏంటి అని చెప్పేసి క్లారిటీగా మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుందనమాట. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఇంకా మన టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వలేదా? సో, ఫాస్ట్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మీకు ప్రతి చిన్న పెద్ద అప్డేట్ కావాలనుకున్నట్లయితే సో, మనకి ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. కొన్ని వీడియోస్ అనేది కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ అన్ని నేను మీకు యూట్యూబ్ వీడియోస్ రూపంలో చేసి పెట్టలేను కాబట్టి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే మీకు యూజ్‌ఫుల్ అయ్యే టాప్ 10 కాలేజెస్ లిస్ట్, మీ డిస్ట్రిక్ట్‌లో యూజ్‌ఫుల్ అయ్యే కాలేజెస్ లిస్ట్ కానివ్వండి. సో, అన్నీ కూడా మీకైతే దొరుకుతాయన్నమాట. దీన్ని బట్టి అయితే మీరు హ్యాపీగా అయితే ఆ మెటీరియల్ మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే మీ టెలిగ్రామ్ ఛానెల్‌లో వచ్చి మీరు డిస్కషన్ కూడా చేసుకోవచ్చనమాట. మీకు కౌన్సెలింగ్ ఎప్పుడుంటది, కౌన్సెలింగ్ సంబంధించి డౌట్స్ డిస్కషన్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు కామెంట్ సెక్షన్ కూడా వెళ్లి కామెంట్ చేస్తే మీకు రిప్లై చేస్తాను. సో, అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానెల్‌ని. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.